హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే పనికైతే మొదలు పెట్టాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఈరోజు బయట కూడా కాబట్టి సార్ వాళ్ళు అయితే మొదలు వేస్తున్నాము. ఈరోజు 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా అందుకోసం ఇంకా బయట ఏం చేయాలి. లోపలైతే గోడలు మొత్తం అయిపోయినాయి. ఇటువంటి వర్షాలు ఎట్ అయిపోయినాయి, నీళ్ళు నిల్వనేది ఇటైతే అసలు ఫ్రెండ్స్. మా రంపులంగా ఎక్కినాడు పైకి. సార్ బొక్క అయితే ఏం చేయాలా, ఇంకా దీనికి సార్ అయితే ఈరోజు ప్లాస్టింగ్ చేయాలా. హాయ్ చెప్పన్నా. హలో ఫ్రెండ్స్, బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ. వ్యవసాయం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంటి పక్క కాడలే చాలా బస్లే ఒక అర్ధగంట ఉండండి ఫ్రెండ్స్, సర్వ మొత్తం అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎత్తులో ఉన్నాను నేనైతే. అసలు అంత ఎత్తులో అసలు ఎక్కువ పొలు కొడితే ఇంకా సర్వ మొత్తం అయిపోతుంది మనకి. చూడండి అసలు నాకైతే ఎంత పెద్ద అసలు అంటే అలవాటు ఉన్నోళ్ళే ఎక్కాల పైకి, అలవాటు లేని వాళ్ళు ఎక్కితే భయం వేస్తుంది. అంటే నాగాని కాదు ఫ్రెండ్స్, నాకు కానీ భయం వేస్తుంది. ఏమంటే మన వరకు కాబట్టి మనకు తప్పదు, భయం లేదు. వచ్చినా చేయాల్సిందే, భయం రాకుండా చేయాల్సిందే. అది ఈపు కానీ కట్టుకుంటున్నాం మేమైతే, కొద్దిగా ఆపుకుంటుంది అనమాట. ఎప్పుడైనా మాలు ఎత్తినప్పుడైనా కానీ కొద్దిగా ఏమైనా జారి పడినా కానీ మనం దప్పులు కానీ పట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా కట్టుకోవాలంటే మీరు కానీ ఇట్లా కట్టుకోండి. ఓకే, మొత్తం అయితే వేసేసినాం. ఇవన్నీ పైదాకా మొత్తం సారం మొత్తం అయితే వేసేసినాం. పైకి అలవాటు ఉన్నలే ఎక్కాల, అలవాటు లేనిలో అసలు ఎక్కలేము. చూడండి, ఎందుకంటే అలవాటు లేని వాళ్ళు ఇంకా అట్నే కింద పడతారు. అలవాటు ఉంటేనే పైకి ఎక్కాలి దానిపైకి, లేకపోతే అంతే అట్నే కింద పడతారు. మేమైతే ఇట్లా పొల్లు పెట్టుకుని ఎక్కి మాకు బాగా అలవాటు అనమాట. చూడండి, ఇంకా దీనికి ప్లాస్టింగ్ అయితే కొట్టాలి. ఇప్పుడు పైన మా వాళ్ళు మాలు అయితే కలుపుతున్నారు. ఇంకా ప్లాస్టింగ్ అయితే కొట్టేది ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ప్లాస్టింగ్ కొడుతున్నప్పుడు అవి పెడేస్తాం. ఓ ఇవ్వండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పైన కొడుకుని అయితే ఇంకా కిందికి దిగిన ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నానికి పోయి ఇట్లా వచ్చినాము. ఇంకా మాడం చూస్తే కొట్టుకొని వస్తుంది. వర్షం పడుతుందేమో, వర్షం పడితే మొత్తం పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బయట పని కాబట్టి ఇది అది కాక తువ్వైస్కాయ, అది తువ్వైస్కాయ కాబట్టి మొత్తం పోతుంది. మనకి లవ్స్కి అయితే కొద్దిగా పట్టుకుని ఉంటుంది, కానీ ఈ తువ్వైస్కాయ కొద్దిగా క్రాక్లు వేయడము, లేకుంటే కొద్దిగా నీళ్ళు పడితేనే ఏమైనా కరిగిపోతాయి తువ్వైస్కాయ అయితే. ఎప్పుడు కానీ ప్లాస్టింగ్ చేసినప్పుడు అయితే తువ్వైస్కాయ వాడండి, మిక్సింగ్ చేసి వాడండి. ఏమంటే లవ్స్కాయ తువ్వైస్కాయ మిక్సింగ్ చేసి వాడండి. ఓకే ఫ్రెండ్స్, దిగినా మనం కింద చేస్తున్నాం. ఫుల్ ఒక గంట ఫుల్ అయితే వాన పడింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు కానీ సన్నగా పడుతుంది. ఇప్పుడు నీళ్ళలో కలుపుతాయి మీకు, ఇంకా సన్నగా పడుతుంది వాన. ఇప్పుడు నీళ్ళలో ఎంత పెద్ద వర్షం పడింది అనేది కొద్దిగా నల్ల చూడండి. గోడ అయితే మాది చూడండి, అసలు గోడ కొద్దిగా తేమ లేదు అసలు. మొత్తం వేసేయడానికి ఎంత నెలగా కష్టపడే సొమ్ము కాబట్టి ఇంకా అట్నే నిలబడింది. ఇప్పుడు ఎంత పెద్ద వాన పడింది ఇప్పుడు దాకా, అసలు కొంచెం కానీ తొడలా గోడ అయితే. అసలు మనకే మేలే ఫ్రెండ్స్, మనకి కూడా పని మిగులుతుంది. ఎందుకంటే తడిసింది అనుకో, మళ్ళీ ఇరవాల పని, మళ్ళీ పెస్ట్ కానించి మొత్తం చేయాలి. అది కూడా అంటే ఈ వాన పడింది కాబట్టి మనకి ఏమైతే తడవలే. మళ్ళీ పెద్ద కూడా చూడటం పోయి పెద్ద కూడా ఏంటో మళ్ళీ మొత్తం అయితే నానిపోయి కింద పడిపోతుంది మాల మొత్తం. రేపు సార్ వేసి ఎల్లుండి కొట్టాలి ఫ్రెండ్స్ గోడకి అయితే. వాతావరణం చూసి అయితే కొయ్యాలా, ఎందుకంటే మళ్ళీ పెద్ద కూడా చేసినా వాన అయినా పడింది అనుకో, 7 సైడ్ మొత్తం పోతుంది మాలు. ఈ వాన పడినందుకు కొద్దిగా దానికి అయితే ఏం కాలేదు అసలు. మొత్తానికి కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. కింది పోయి ఇంకా పైదే కింది షేప్ ఉంటుంది, పై అర్థంగా అయిపోతుంది. అటుకెళ్ళలే ఇటుకల కాడికి అయితే అయిపోతాను. చూద్దాం, ఇంకా మళ్ళీ వాన పడుతుంది. మాడం అయితే లేదు ఇప్పుడు కాగితే. ఇంకా మొత్తం ఒక గంట సేపు ఉతికి పరిచింది వాన అయితే అసలు. చూద్దాం, అయిన కొద్ది ఏమైనా టైం ఉంటే ఇంకా అర్ధంగా చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా వాన మళ్ళీ వాన మాడం ఉంది, జల్లెడ కానీ దిగదు. ఇంకా చూద్దాం, అర్ధగా ఏదో చూసి ఇంకా అర్ధగానే క్లోజ్ చేస్తే పని అలా. రేపు సార్ వేసి దీనికి కింద మొత్తం చేస్తే ఇంకా పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.